సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని విద్యుత్ కొనుగోలుపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవి మండిపడ్డారు. వైసీపీ హయాంలో పగటిపూట యూనిట్ విద్యుత్తును ₹2.49 కొనుగోలు చేశారన్న మాటలు పచ్చి అబద్దమన్నారు. స్వలాభం కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిన చరిత్ర అంతా తమ ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. యాక్సిస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 100% సక్రమని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల్ని తరిమికొట్టిన చరిత్ర జగన్ది అయితే పెట్టుబడులు ఆహ్వానించి రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తూ ఉపాధి కల్పిస్తున్న ఘనత చంద్రబాబుదేనని గొట్టిపాటి తెలిపారు. పీక్ అవర్ బ్యాలెన్స్ కోసం చేసుకున్న ఈ ఒప్పందం అధిక ధరల విద్యుత్ కొనుగోలు సమస్యకు ఓ పరిష్కారమని వివరించారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చేసుకునే ఒప్పందాలకు ఎంతో తేడా ఉందన్నారు. సొంత మీడియా ఉందని ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసగించే ప్రయత్నం జగన్ ఇకనైనా మానుకోవాలని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు. అవినీతిలో మునిగి తేలిన జగన్కు ప్రజలకు చేసే మంచి కూడా వక్రంగానే కనిపిస్తుందని ధ్వజమెత్తారు.